పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం టీపీఎస్సీ దగ్గర తెలంగాణ జాగృతి బీసీసీఎల్ అధ్యక్షుడితో ఉన్నాము. అన్న, మీ పేరు? నా పేరు మారయ్య. ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? ఏదైతే వాళ్ళు అవకతవకలు చేసిన దానికి మరి హైకోర్టు 222 పేజీల తీర్పుని ఏదైతే ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా ఈ విద్యార్థులను పిలిచి మరి చర్చలు జరిపించినట్టయితే మరి వాళ్ళకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అలాగే కాని ఎడల వాళ్ళు విద్యార్థులను పిలిచి మరి తక్షణమే చర్చలు జరిపించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మళ్ళొకసారి రివ్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గతంలో ఫస్ట్ ఏవైతే హాల్ టికెట్లు ఇచ్చారో అంతకంటే మరి ఒక 20 వరకు ఇవ్వడం జరిగింది. మరి ఆ అవకతవకల వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులే ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి దాన్ని ఈ అవకతవకలు జరగొద్దంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థులతో మరి ఇప్పుడు చర్చలు జరిపించి సమగ్రంగా నడిపించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కదా, తెలుస్తుంది కదా. విద్యార్థులు రోడ్డు మీద ఎక్కడానికి, రైతులు రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం ఏంది? గత 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు కొత్తగా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో గతంలో చూసినాం, మరి ఇప్పుడు చూడాల్సి వస్తుంది. మరి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, మీకు కూడా తెలియాలి. మరి మా వాదనని ప్రజల వరకు మీరు తీసుకువెళ్ళాలని చెప్పేసి పాత్రికేయ వాళ్ళకు మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఒకవేళ మీ డిమాండ్స్ కి స్పందించకపోతే ఏం చేస్తారు? విద్యార్థులేమో ఊరుకోరండి. ఇప్పుడు నిరుద్యోగులేమో ఊరుకోరు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కష్టపడి వాళ్ళు అంత కోచింగ్ తీసుకొని మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచో మారుమూల గ్రామం నుండి ఇక్కడికి హైదరాబాద్కు చదివించడానికి పంపించి మరి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరు కూడా ఊరుకోరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి మా జాగృతి తరఫు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.